చిత్తూరు జిల్లా ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఏకంగా 3 విద్యార్థులు పట్టుబడ్డారు. వారందరూ వివిధ కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నవారే. కూలీలు, ఎర్రచందనం స్మగ్లర్లకు మధ్యవర్తులుగా విద్యార్థులు వ్యవహరించడంపై పోలీసులు షాక్కు గురయ్యారు. బడా స్మగ్లర్లకు, కూలీలకు మధ్య ఉంటూ ఈ అక్రమాల్లో భాగం పంచుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కొండపైకి భక్తుల్లా వెళ్లి తిరుమలకు చేరుకుని అక్కడి నుంచి అడవులకు వెళ్లి ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. స్మగ్లింగ్ పూర్తయ్యాక గుట్టు చప్పుడు కాకుండా రైళ్లలోనే వెళ్తున్నారని తెలిపారు. వచ్చినప్పటికీ వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. బట్ ఇంకా కొంతమంది మితిమీరిపోయి ఏకంగా డబ్బు తీసుకొని దొంగలు కూడా సప్లై చేసేటువంటి స్థాయికి వచ్చారు. సో చాలామందిని ఈరోజు కూడా దినకర్ అని, అదేవిధంగా మురళీధరన్, ఈ ఆర్సీ రెడ్డి కాలేజీలో చదువుతున్న దినకర్, మహమ్మద్ అలీ బీబీఏ చదువుతున్నాడు చదరవాళ్ళ కాలేజీలో, అదేవిధంగా ఈ మురళీధర్ వెల్లూరులో తమిళనాడులో బీటెక్ చదువుతున్నారు. సో ఈ విధంగా విద్యార్థులందరూ కూడా చాలా పెడదారులు బట్టి ఈ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి వారి బంగారు భవిష్యత్తు అంతా కూడా పాడు చేసుకుంటున్నారు.